హెయిర్ ఎంత లాంగ్ ఉందో. సో ఇలాంటి హెయిర్ ప్యాక్ ట్రై చేస్తేనే ఇలా హెయిర్ వస్తుంది అన్నమాట. సో ఇది హెయిర్. సో ఇంత పెద్ద పెద్ద హెయిర్ మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ పెట్టాల్సిందే ఖచ్చితంగా. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజ్. సో టుడే బ్లాగ్ వచ్చేసి హెయిర్ ప్యాక్ అండి. మంచి హెయిర్ ప్యాక్ అయితే చెప్తాను. సో మన హెయిర్ గ్రోత్ ఎలా అవ్వాలి, హెయిర్ ఇంప్రూవ్. సో మనము హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలంటే ఈ సమ్మర్లో అండి అన్ని హెయిర్ ప్యాక్ అయితే ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అదే మనకు చలికాలంలో వర్షాకాలంలో అయితే మన హెయిర్ అనేది మళ్ళీ సర్ది అలా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఏ ప్యాక్ అయినా సరే ఇప్పుడే ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఈ ఎండాకాలంలోనే ట్రై చేస్తే మంచి బెస్ట్ గ్రోత్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడైతే అలోవేరా తెచ్చుకున్నా ఆల్రెడీ. సో వేస్ట్ అలోవేరా కట్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే ఇలా పక్కన పెట్టేయాలండి. సో దాని వేస్టేజ్ ఎంత వచ్చిందో చూడండి. సో ఇదంతా మనకు కెమికల్ అన్నమాట, ఇవన్నీ బయటకు అయితే వచ్చేసింది. సో ఫ్రెష్గా క్లీన్ చేసుకొని మనము హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇవైతే కట్ చేసుకోవాలి. సో మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇవి కట్ చేసుకొని ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నా ఏంటి అనేది పర్ఫెక్ట్గా అయితే చెప్తానండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ హెయిర్ ప్యాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోరింటాకు, మందార ఆకు, మందార పువ్వు, కరివేపాకు, పెరుగు, అలోవేరా. ఇప్పుడు ఇవన్నీ మనము పేస్ట్ చేసుకుని హెయిర్కి అయితే అప్లై చేసుకుందాము. సో ఇవన్నీ అయితే మంచిగా మిక్సీలో పేస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుందాం. సో గోరింటాకు హెయిర్ ప్యాక్. సో వాసన అయితే సూపర్గా ఉందండి. సో హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుందాం. సో మన సెల్ఫ్గా మనం ఎలా పెట్టుకోవాలైతే చూపిస్తాను. అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ షైనింగ్గా రెడ్గా అయిన తర్వాత మనకు హెయిర్ అనేది బ్లాక్ అయితే అవుతుంది. సో మనం ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తాను అన్నమాట. సో మనం ఫస్ట్ పెట్టుకునే ముందైతే హెయిర్ని మంచిగా దువ్వుకోవాలి. సో చిక్కులు లేకుండా, అప్పుడే మంచిగా పెట్టుకోగలుగుతాము. ఫస్ట్ ఇలా కొంచెం కొంచెం పాయలు అయితే వేయాలి. అండ్ ఏంటంటే ఎప్పుడైనా హెయిర్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు పాత డ్రెస్సెస్ ఉంటే వేసుకోవాలండి. సో మళ్ళీ డ్రెస్సెస్ అన్నీ పాడైపోతాయి. సో ఇలా అప్లై చేసుకోవాలి. హెయిర్ బాత్ చేసిన తర్వాత ఇల్లు మొత్తం రాలుతూ ఉంటాయి. ఇది మెహందీ అనేది. సో మనం 2 times హెయిర్ వాష్ చేసిన తర్వాతనే ఇవి మనకు పోతాయి. దీన్ని ఇట్లా ముడిలాగా వేసుకోవాలి. అలాగే చాలా టిప్స్ ఉన్నాయి మన ఛానల్లో అయితే, షార్ట్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మళ్ళీ ఇంకో పాయ తీసుకొని ఇలా హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. అన్నీ ఇలానే చేసుకుంటూ పోవాలి. సో నా ముందటైతే నేను ఒక మిర్రర్ అయితే పెట్టుకున్నా, చిన్న మిర్రర్. సో మనకు ఇంటి బయట ఇలా కూర్చొని అయితే చక్కగా మనం హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకోవచ్చు. ఈ సమ్మర్లో డిఫరెంట్ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి. సో హెయిర్ కావాలనుకున్న వాళ్ళు ఇలా చేస్తే బెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా చక్కగా ఉంటుంది అన్నమాట. సో ఇలా వేసుకోవాలి. మళ్ళీ కొంచెం తీసుకోవాలి. ఇలా హెయిర్ కొంచెం తీసుకొని వేసుకోవాలి హెయిర్ ప్యాక్ అనేది. సో ఎవరి సపోర్టు లేకుండా ఇలా మనమైనా వేసుకోవచ్చు. ఎవరైనా సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా హెయిర్ ప్యాక్ అనేది ఇంకా మంచిగా వేసుకోవచ్చు అన్నమాట. సో ఎవరు లేనప్పుడు తప్పదు కదా, మనమే వేసుకోవాలి.
హెయిర్ ప్యాక్. సో ప్రతిసారి మనకు హెయిర్ ప్యాక్ వేయడానికి ఎవ్వరు రారు కాబట్టి మనం ఇలా వేసుకోవడం నేర్చుకోవాలి కంపల్సరీ. అండ్ మీరు ఎలా వేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. సో నేను డిఫరెంట్ హెయిర్ ప్యాక్స్ అయితే అన్నీ యూజ్ చేస్తున్నాను. బెస్ట్ ఇంప్రూవ్ అయితే ఉందండి. సో ఎలాంటి కెమికల్ అయితే ఉండవు. సో మనకు న్యాచురల్ ప్రాసెస్ ఇవన్నీ, కెమికల్ లేని ప్రోడక్ట్స్ అన్నమాట ఇది. సో ఈ మెహందీ ఇవన్నీ మనకు బయట కూడా ప్యాకెట్ లాగా దొరుకుతాయి, కానీ అవి అన్నీ కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ కాబట్టి ఇలా మనం హోమ్ టిప్స్తో చేసుకుంటేనే బాగుంటుంది. ఓం నమ శివాయ. మళ్ళీ కొంచెం ఇలా వేసుకోవాలి. సో హెయిర్ బాత్ చేసినప్పుడు వెంటనే అయితే పోవండి ఇది. హెయిర్ బాత్ చేసుకున్న తర్వాత మనకు జుట్టు ఆరుతుంది కదా, అప్పుడు ఇవన్నీ పోతాయి అన్నమాట. హెయిర్ బాత్ చేసినప్పుడు అవి అన్నీ హెయిర్కి అట్లనే ఉంటాయి మైదాకు. సో ఈ గోరింటాకు. సో మీరు ఏ ప్యాకు, ఎలాంటి ప్యాకు వేసుకుంటారు ఏంటనేది కామెంట్ చేయండి. హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గిస్తుంది. సో ఇలా మనం హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తే అండ్ మంచి ఇంప్రూవ్ అయితే ఉంటుంది హెయిర్. నా డ్రెస్ చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తము గోరింటాకు. సో ఎంతమందికి గోరింటాకు అంటే ఇష్టం కామెంట్ చేయండి. గోరింటాకుతో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన హెయిర్కి మనం గోరింటాకు వేసుకుంటాం న్యాచురల్గా. సో మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసిందండి. ఆమె వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు ఇట్రా, ఏం తింటున్నావు? వస్తున్నా ఒక. సో హెయిర్ కావాలంటే ఇవన్నీ టిప్స్ అయితే ఫాలో అయితేనే హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో మనకు ఎంత మా చిన్నమ్మకు హెయిర్ ప్యాక్ అయితే పెడుతున్నా, చూసారా హెయిర్ ఎంత లాంగ్ ఉందో. సో ఇలాంటి హెయిర్ ప్యాక్ ట్రై చేస్తేనే ఇలా హెయిర్ వస్తుంది అన్నమాట. సో ఇది హెయిర్. సో ఇంత పెద్ద పెద్ద హెయిర్ మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ పెట్టాల్సిందే ఖచ్చితంగా. చాలా సింపుల్. ఎవరి సపోర్ట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మనకు మన హెయిర్కు మనం కూడా ఇలా సెల్ఫ్గా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది ఎవరైనా సపోర్ట్ ఉంటే ఇలా పెట్టుకోవాలి. నాకు చాలా ఇష్టం ఇలా హెయిర్ ప్యాక్ పెట్టడం. లాంగ్ హెయిర్. ఇంకా మెయింటైన్ చెయ్యదు ఈమె అసలు. మొత్తం ఎట్లా అంటే అసలు ఆయిలే పెట్టుకోదు. ఎప్పుడైనా ఆయిల్ వీక్లీ 2 times అయినా హెయిర్కి ఆయిల్ మంచిగా ఆయిల్ పెట్టుకోవాలి. అలా ఆయిల్ పెట్టుకుంటే మన హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా చాలా హెల్తీగా ఉంటుంది. సో అస్సలు పట్టించుకోదు ఈమె. సో నాకు కూడా ఇంత పెద్ద పెద్ద హెయిర్ ఉండే నేను కూడా నా వల్ల కావట్లేదని కట్ చేపించుకున్నా. అయినా పెరుగుతాయి మాకు, ఎందుకంటే మాకు జీన్స్ హెయిర్ అయితే అందరికీ, మా మమ్మీకి, వీళ్ళ మమ్మీకి, మా అక్కకి, ఈమెకు, మా అందరికీ న్యాచురల్గానే హెయిర్ వస్తుంది అన్నమాట. కానీ హెయిర్ మనకున్న హెయిర్ మనం హెల్తీగా కాపాడుకోవాలన్నా కూడా సరే ఇలా హెయిర్ ప్యాక్ అయితే ట్రై చేయాలి.
కానీ వర్షాకాలంలో చలికాలంలో ఈ హెడ్ బాత్ చేయాలన్నా కూడా కొంచెం కష్టం అబ్బా. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద హెయిర్ కదా, ఆరడానికి చాలా టైం పడుతుంది. సో నా మ్యారేజ్ ముందు మా మమ్మీనే నాకు అన్నీ ఇలా హెయిర్ ప్యాక్ అయితే పెట్టేది. సో నా హెయిర్కి అయితే చాలా కేర్ తీసుకునేది మా మమ్మీ. సో ఆయిల్ పెట్టడం, హెయిర్ స్టైల్ వేయడం, ఇవన్నీ చాలా మంచిగా పెట్టేది. సో చాలా నా హెయిర్ కేర్ మొత్తం మా మమ్మీనే చూసుకునేది. ఒక్కరోజు ఆయిల్ లేకుండా ఉంటే అసలు ఇంట్లో కొట్టేది. ఆయిల్ పెట్టుకోవాలి ఖచ్చితంగా, ఆయిల్ పెట్టుకొని స్కూల్కి వెళ్ళాలి, ఆయిల్ పెట్టుకొని రిబ్బన్తో 2 జడలు వేసుకొని వెళ్ళాలి. మంచిగా అప్పుడు కేరింగ్ బాగుండే. సో ఇలా సింపుల్గా మనం డిఫరెంట్ హెయిర్ ప్యాక్ పెట్టుకోవచ్చు. కట్ చేపిస్తుందంట, ఎందుకు బేటా నచ్చుకోలేదా? హెయిర్ ఉంటేనే మంచిది. కానీ మెయింటైన్ చేయాలి, మంచిగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది హెయిర్. మెయింటైన్ చేయకపోతే ఇలానే చిందిరి అయిపోతుంది, హెయిర్ డ్రై అయిపోతుంది. సో మన హెల్త్కి మనం ఎంత కేర్ తీసుకుంటామో జుట్టుకు కూడా అంతే కేర్ తీసుకోవాలి. సో హెయిర్ కూడా అంతేనండి. మన బాడీలో ఏమైనా చేంజెస్ ఉంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో ఫస్ట్ మనకి ఎఫెక్ట్ అయ్యేది హెయిర్ నుంచే. సో మన బాడీకి ఎంత ఫుడ్ అవసరమో హెయిర్ కూడా అంతే ఫుడ్ అవసరం అన్నమాట. ఆ తర్వాత కర్రీసింది వదిలేస్తాం. సో మనం తినే ఫుడ్లో సగం ఫుడ్ మన హెయిరే తీసుకుంటుంది. అందుకే అంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది హెయిర్కి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అవేం కాదు. సో మనం తినే ఫుడ్లో సగం హెయిర్కి వెళ్ళిపోతుంది నిజంగానే. కానీ మా పాపకైతే హెయిర్ అంటే చాలా ఇష్టం, కానీ చాలా తక్కువ ఉంది ఆమెకు హెయిర్. లాంగ్లో తక్కువ ఉన్నా పర్లేదు, కానీ మంచిగా లావుగా ఇలా మందంగా మంచిగా ఉంటేనే హెయిర్ అయితే బాగుంటుంది. మరీ సన్నగా ఉంటే ఎంత లాంగ్గా ఉన్నా కూడా మంచిగా అనిపించదు. మా పాప ఇది చూసి మొత్తం ఏంటి మమ్మీ ఇది మొత్తం పేడ లాగుంది, పేడ వేసుకుంటున్నావా అని అంటుంది మా పాప. కానీ 2 హ్యాండ్స్ అయితే రెడ్డిగా అయిపోయింది. సో మనం గంటలు వేసుకొని చూస్తుంటాం కదా, అప్పుడు అవ్వవు ఇలా రెడ్డుగా. ఇప్పుడు చూడండి ఎంత బాగైంది. ఫుల్ గాలి అయితే వస్తుందబ్బా. బయట వడగాలు ఘోరంగా వస్తుంది. సో ఈ సమ్మర్లో అయితే ఎండలు అయితే అస్సలు తగ్గట్లేదు, రోజుకి బాగా పెరిగిపోతుంది ఎండలు. ఫాస్ట్గా పెట్టేస్తాను కదా, ఫాస్ట్గా పెట్టేస్తాను నేను. ఎందుకంటే చాలామంది వేయించుకుంటారు నా దగ్గర, అందుకే అలవాటు అయిపోయింది. సో మేము మా పాత ఇంట్లో అప్పుడైతే అంటే మా చిన్నమ్మ ఏజ్ వాళ్ళు ఉంటారు. సో హెయిర్ ప్యాక్ పెట్టంటే పెడతా నేను, అందుకే ఇలా ఫాస్ట్గా అలవాటు అయిపోయింది హెయిర్ ప్యాక్ పెట్టడం. సో ఆయిల్ కూడా ఇట్లనే పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పాయలుగా లోపల రూట్స్కు తగిలేటట్టుగా మనము ఆయిల్ పెట్టుకుంటే జిడ్డేం కాదు, హెయిర్ గ్రోత్ అవుతుంది. 1 డే తర్వాత హెయిర్ బాత్ చేసుకోవాలి. మనకు హెయిర్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ అవ్వదు, హెయిర్ కూడా లాంగ్గా ఒత్తుగా పెరగడం జరుగుతుంది. కానీ హెయిర్ బాత్ చేసినప్పుడు ఉంటుంది దీంతో పెంటలు. పొడుగు పాములా ఉంది కదా, ఇగో
ఓ వాలు జడ నా డ్రెస్ అయితే మొత్తం చెత్త చెత్త అయిపోయింది ఇది. చూడండి పర్ఫెక్ట్గా అయితే హెయిర్ ప్యాక్ అయితే పెట్టేశాను. అలాగే ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే మనకు ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. మనం ఒక 20 మినిట్స్ ఎండలో కూర్చొని తర్వాత హెయిర్ బాత్ చేసుకుంటే చాలా బాగుంటుంది మన హెయిర్ అన్నమాట. ఇది మా హెయిర్ ప్యాక్ బ్లాగ్ అన్నమాట. సో వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే న్యూ వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేసేయండి. దిస్ వన్ మా పాప ఏమో నా హ్యాండ్ చూసి నాకు కూడా గోరింటాకు పెట్టు మమ్మీ అంటుంది. సో ఈ గిన్నె అయితే ఇచ్చేస్తా ఆమెకు, దీంట్లో ఆడుకో మమ్మీ, చెట్లు చేయి హ్యాండ్స్ దీంట్లో పెట్టు అంట. ఆపిల్ మాట్లాడితే టీవీ చూస్తుంది ఇంట్లో లోపల. ఇట్లా ఇగో హ్యాండ్స్కి పెట్టుకుంటా అన్నావుగా, దీంట్లో ఆడుకో ఇట్లాను. ఇది పట్టుకో పట్టుకో మొత్తం పట్టుకో, కొంచెం సేపు ఉండు సరేనా. ఈ హ్యాండ్ ఇవ్వు, ఇది ఇవ్వు. ఇదేంటిది? పేడ, గోబర్. గోబర్ మా బంజారాలో దీన్ని గోబర్ అంటారు. బంజారాలో పేడని గోబర్ అని అంటారు కదా. పట్టుకో, ఇది పట్టుకో.